హాయ్ మామ, అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మనం నేతి హల్వా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండిని మనం తీసుకుని దాన్ని ఒక 2-3 రోజుల ముందు కలిపి పెట్టుకుంటే అది పులుసు పడిన తర్వాత మామ మనము ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. మనం కొంచెం ప్రొఫెషనల్గా చేసే వాళ్ళైతే ఈ విధంగా కలుపుతారు. ఎందుకంటే వాళ్ళకు చాలా ఎక్కువ పెద్ద మోతాదులో వాళ్ళు కలుపుతారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా కలుపుతారనమాట మిషనరీతో. మనకు ఇంటిలో అవైలబిలిటీ లేకపోతే మనం కొద్దిపాటిగా చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే నార్మల్‌గా కూడా మనం కలుపుకోవచ్చు. చేతితో కూడా కలుపుకోవచ్చు. దాని తర్వాత మామ ఈ విధంగా పిండి కలుపుకొని మనము ఫస్ట్ అయితే వీళ్ళేం చేస్తున్నారంటే తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నారనమాట. ఎంత వాళ్ళు ఎక్కువ మోతాదులో వాళ్ళకి బేకరీసు ఇలా స్వీట్ స్టాల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ఆర్డర్స్ మీద అయితే చాలా వరకు అయితే ఈ విధంగా చేసుకొనొస్తా ఉంటారు. మనము ఇప్పుడు చూడండి, వీళ్ళు 14.5 కేజీల చక్కెర అయితే కలుపుతున్నారనమాట వాటర్‌లో. ఈ వాటరు ఈ విధంగా ఏసిన తర్వాత ఇది కొద్ది నిమిషాల పాటు దీన్ని అది జీరాలాగా మారే వరకు మనమైతే కలుపుతూనే ఉండాలి. ఈ విధంగా ఈ హల్వా అయితే చేసేటప్పుడైతే చాలా కష్టం మామ. నేను రియల్‌గా వీళ్ళ కష్టాన్నయితే చూశాను కాబట్టి నాకు తెలిసిందిది. ఇది మీరు వాటర్‌లో చక్కెరేసిన తర్వాత కొద్దిసేపటి వరకు మనము దాన్ని అలాగే మరగనిస్తూ ఉండాలి. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలనేది నేను మీకు చెప్పుకొనొస్తాను. ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే నా పేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్‌లో ఇంక మీదట రెగ్యులర్‌గా ఈ వంటకాలంట ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఒక లైక్ కూడా కొట్టండి. ఎందుకంటే మీరు లైక్ కొట్టిన తర్వాత నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. రీచ్ అనేది ఎక్కువ అవుతుందనమాట. ఒక లైక్ కొడితే ఏమవుతుంది మామ? సరే, మనం ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం మామ. ఈ విధంగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఈ విధంగా కలిపిన తర్వాత మనము ఈ మైదా పిండి కలుపుకొని ఉన్నాం కదా, ఆ మైదా పిండిని ఈ చక్కెర పాకంలో అయితే మనం కలపాలన్నమాట. అది మెల్లిగా టోటల్‌గా ఒకేసారి మొత్తం వేయకూడదు. మెల్లమెల్లగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా వేసినప్పుడు అయితే మనకు ఆ 2 అనేది ఆ పాకము, ఈ మైదా పిండి యొక్క పుల్లపడిన మైదా పిండి కూడా 2 కూడా మిక్స్ అయిపోతాయి కాబట్టి మనకి చాలా వరకు ఇది మనము ఈ విధంగానే మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది చాలా సేపు మామ, అట్లీస్ట్ అంటే కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అనేది కలుపుతూనే ఉండాలన్నమాట. వీళ్ళైతే ఇది ప్రొఫెషనల్‌గా ఉదయం లేచినప్పటి నుంచి మామ నైట్ వరకు కూడా వీళ్ళైతే ఇదే వర్క్‌లో ఉంటారు. చేస్తూనే ఉంటారు. మనమైతే ఈ వర్క్ అయితే చేయలేము మామ. ఎందుకంటే వాళ్ళకి చేసి చేసి అలవాటు కాబట్టి వాళ్ళైతే చేస్తున్నారు కానీ మనమైతే చేయలేము. ఈ విధంగా కలుపుతూనే ఉంటారనమాట. కలిపిన తర్వాత మెల్లిమెల్లిగా అయితే మనకి చూడండి ఇలా గట్టి పడుతూ వస్తుందనమాట. దీన్ని అట్లీస్ట్ అన్నా కూడా మనము ఒక 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ వరకైతే మనం చేస్తూనే ఉండాలి మామ. ఇలాగే మన చూడండి, ఇది కొద్దిగా మీరు గమనించినట్లయితే చూడండి, బాగా ఇది కింద ఎక్కువ మంట పెట్టడం వల్ల ఇది మెల్లమెల్లగా గట్టి పడుతూ వస్తుందన్నమాట ఇది. దాని తర్వాత కొద్దిసేపు కూడా మనం వదిలిన తర్వాత దాని ఎక్కువ మంట వల్ల వచ్చేసి కింద మనకు మాడిపోయే అవకాశం ఉందన్నమాట. అందుకని ఒక్క మినిట్ కూడా మనము వేస్టే చేయకూడదు ఇది చేసేటప్పుడు మాత్రము. ఎందుకంటే దానికి ప్రతీదీ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఇదే విధంగా చేస్తూ ఉంటారు. రెగ్యులర్‌గా పక్కకి అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దానికి వాళ్ళు గ్యాపే ఇవ్వరనమాట. కలుపుతూనే ఉంటారనమాట. కానీ ఇలాంటోళ్ళంతా మనము చేసేదాన్ని మనం చేయలేము. 1 ఆర్ 2 టైమ్స్ అయితే చేయొచ్చు గానీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయితే కూడా మనం చేయలేం మామ. కాబట్టి వీళ్ళందరికీ ఒక సెల్యూట్ అయితే కొట్టుకోండి మామ. ఎందుకంటే మనము ఈజీగా బేరం ఆడతాము. చూడండి, దీంట్లో ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నారు. ఆయిల్ మామూలుగా అయితే కూడా మనం నెయ్యి కూడా కలుపుకోవచ్చనమాట. వీళ్ళైతే నెయ్యి కలుపుతున్నారనమాట. ప్యూర్ ఘీ నెయ్యి ఇది. మనకు పల్లెల్లో ఏదైతే దొరుకుతుందో ఘీ అక్కడే కొంటారనమాట వీళ్ళు. ఎందుకంటే ఆ నెయ్యి సువాసన వేరేగా ఉంటుంది. నార్మల్‌గా మనకు ప్యాకెట్స్ నెయ్యి అయితే వేరే విధంగా ఉంటుంది. సో వీళ్ళైతే ఒరిజినల్ నెయ్యి వాడుతున్నారు మామ. చాలామంది అయితే ఆయిల్ కూడా యూజ్ చేస్తుంటారు. మామూలుగా క్వాలిటీని బట్టి ఉంటుంది మామ. చూడండి, ఇది వచ్చేసి మనకి ఇలాచీ అనేది పౌడర్ అనేది వీళ్ళు అది కూడా కలుపుతున్నారనమాట. చూడండి, ఇదే విధంగా ఇది నెయ్యి వేసిన తర్వాత కూడా దీన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. ఇదే విధంగా. ఎందుకంటే మాడిపోతే మామ ఇది ఇంతవరకు చేసిన కష్టం మొత్తం వృధా అయిపోతుంది కాబట్టి. సో ఇదే విధంగా మనము ఆయిల్ వేసిన తర్వాత కూడా ఒక 1 అవర్ వరకు ఇదే విధంగా చేస్తూ ఉండాలి మామ. దాని తర్వాత ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తారు మామ. ఎందుకంటే ఇది మనకు
ఎందుకంటే మనకు హల్వా అనేది రెడ్‌గా కనపడిన తర్వాత అది చూడడానికి కూడా చాలా అందంగా కనపడుతుందనమాట. తినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇలా కలర్ మిక్స్ ఏసిన తర్వాత మనం మిక్స్ చేస్తూనే ఉండాలి మామ. ఎక్కడ కూడా మనం స్టాప్ అనేదే చేయకూడదు. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇది మనం ఎక్కడా కూడా స్టాప్ అనేదే చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ అలాంటిదనమాట. మన కోవా అయితే కొద్దిసేపట్లో అయిపోతుంది. పాలని మరిగిచ్చి, మరిగిచ్చి చేస్తాము. కానీ ఈ హల్వా, నేతి హల్వా అనేది ఆ విధంగా కాదనమాట. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు మనకు ఈ ప్రాసెస్ అనేది చేస్తూనే ఉండాలన్నమాట. ఎక్కడ మనం కొద్దిసేపు స్టాప్ చేసినా కూడా ఇది మాడిపోయే అవకాశం వస్తుంది కాబట్టి. సో, ఇంత కష్టం ఉంటుంది మామ నేతి హల్వా చేయాలంటే. కానీ మనమైతే 150, 200 ఇలా ఇచ్చి తీసుకొని వచ్చేస్తుంటాము. కాకపోతే అది చేసే వాళ్ళకైతే కష్టంగా ఉంటుంది. మనం చూడండి ఈజీగా తీసుకొని తినేస్తుంటాము. కాబట్టి ఇది నేను చూసిన తర్వాత అయితే రియలైజ్ అయ్యాను. ఏది కూడా అంత ఈజీ పనైతే కాదు. సో, అది నాకు చూసిన తర్వాత అయితే అర్థమైంది. వీళ్ళు మామ ఆర్డర్స్ మీద ఎక్కడికైనా కూడా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఎక్కడికైనా కూడా వీళ్ళు పార్సెల్ ఇవ్వగలుగుతారు మీకు. ఆన్‌లైన్‌లో కూడా వీళ్ళది ఆర్డర్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో అయితే వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను మీకు. సో, ఇక బ్యాక్ టు నా ఛానల్‌కొస్తే మామ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి మామ. ఎందుకంటే కొత్త వాళ్ళైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్, లైక్స్ అయితే చేయడం లేదు. సో, రీచ్ అయితే ఎక్కువుంది కానీ కొన్ని కొన్ని వీడియోలకి రీచ్ అయితే ఎక్కువొచ్చింది కానీ దాని తర్వాత మాత్రం కొద్దిగా తగ్గింది మామ. ఎందుకంటే నాకు కూడా కొద్దిగా పర్సనల్ వర్క్స్ వల్ల నేను చేయలేకపోయాను. సో, ఇక ఈ మీదటి నుంచి మీకు రెగ్యులర్‌గా అయితే వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. ఒక లైక్ అయితే కొట్టండి మామ. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే గనక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ అన్నీ వస్తుంటాయి. ఒక్క రకం వీడియోసే కాదు, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది నేను అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. కుకింగ్ వీడియోసు, ట్రావెలింగ్ వీడియోసు అని నాకు ఏదైతే నచ్చుతుందో అవి అన్నీ కూడా పెడుతూ ఉంటాను నేను. ఎందుకంటే ఫస్టు ప్రేక్షకుడిగా నాకు నచ్చాలి కాబట్టి, నాకు నచ్చితేనే పెడతాను. ఎందుకంటే ఒక ప్రేక్షకుడిగా చూస్తేనే కాబట్టి తెలుస్తుంది. ఇక్కడ చూడండి మామ వీళ్ళైతే డ్రై ఫ్రూట్స్ అనేది మిక్స్ చేస్తున్నారు చూడండి. ఎంత మోతాదులో డ్రై ఫ్రూట్స్ అనేది మిక్స్ చేస్తూ ఉంటారు. ఈ డ్రై ఫ్రూట్స్ ఏసి కూడా వీళ్ళు మిక్స్ చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా హల్వాలో ఇన్ని రకాల పదార్థాలైతే వీళ్ళనేది మిక్స్ చేస్తూ ఉంటారనమాట. చూడండి ఇది ప్రాసెస్ చేయగా ఎంత గట్టిగా పడిందో చూడండి. ఆయిల్ కానీ, నెయ్యి కానీ డిఫరెంట్‌గా అది సెపరేట్ అయిపోతుంది. ఈ హల్వా అనేది సెపరేట్ అయిపోతా వస్తుంది. దాంట్లో చూడండి ఎంత కష్టపడి వీళ్ళు ఈ ప్రాసెస్ అనేది కొనసాగిస్తూనే ఉన్నారనమాట. ఒకవేళ వీళ్ళు ఏమన్నా రెస్ట్ తీసుకున్న ఒక 5 మినిట్స్ డిలే చేసినా కూడా ఇది కింద మాడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో, అందుకని కలుపుతూనే ఉంటారన్నమాట. ఇది ఫైనల్ స్టేజ్‌కి అయితే వచ్చింది. ఇంకా చూడండి దీన్ని తీసుకొని వీళ్ళు ఆయిల్ సెపరేట్‌గా అయితే చేస్తారు. ఆయిల్ సెపరేట్‌గా చేస్తారు. ఈ నేతి హల్వా అనేది కూడా సెపరేట్‌గా చేస్తారన్నమాట. ఒక్క నిమిషము గమనించండి మీరైతే. ఎందుకంటే అది సెపరేట్ చేయకపోతే అలాగే పెడితే ఆ నెయ్యి అనేది మాత్రము దాంట్లో చాలా వరకు మిక్స్ అయిపోతుందన్నమాట. హల్వా అనేది సరిగ్గా రాదనమాట. సో, వీళ్ళు దానికి తగినంత వరకు మాత్రమే ఆయిల్ అనేది ఉంచుతారు. మిగతాదంతా తీసేస్తారు. ఈ విధంగా ఆయిల్ అనేది సెపరేట్ చేస్తారు. ఆయిల్ కానీ, నెయ్యి కానీ వాటెవర్ ఇట్ మే బీ వాళ్ళు ఏది యూజ్ చేశారో అదైతే సెపరేట్ చేస్తారనమాట. సో, ఈ విధంగా సెపరేట్ చేసిన తర్వాత చూడండి ఒక పెద్ద పాత్రలో అయితే దీన్ని వేశారు. ఇప్పుడు దీంట్లో వేసిన తర్వాత కూడా ఆ ఆయిల్ అనేది ఆయిల్ కానీ, నెయ్యి కానీ వదిలేస్తారు. ఆ యొక్క నేతి హల్వా మాత్రమే సెపరేట్ చేసుకుంటారు వాళ్ళిప్పుడు. సో, ఆ విధంగా నేతి హల్వా అయితే మనకిప్పుడు రెడీగా అయిపోయింది. వీళ్ళు ఇప్పుడు దీన్ని పార్సెల్ చేస్తున్నారు. బయట వేరే ఆర్డర్ మీద వీళ్ళకి ఒక 30 కేజీస్ అయితే నేతి హల్వా వచ్చిందనమాట. సో, ఆ 30 కేజీస్ నేతి హల్వా వీళ్ళు పార్సెల్ చేస్తారు కాబట్టి దాన్ని గార్నిష్ చేయడానికి వీళ్ళు ఒక ట్రేలో తీసుకొని ఒక పేపర్స్ ఇలా కవర్ అనేది టోటల్‌గా కింద పరిచేశారు. కింద పైన మొత్తం కవరింగ్ వచ్చేట్లుగా చేసేసి దానికి కింద డ్రై ఫ్రూట్స్ ఏసి దాంట్లో కొద్దిగా వీళ్ళు దాంట్లో వేసి ఫుల్ ట్రే చేస్తారనమాట. ఫుల్ ట్రే నింపేసిన తర్వాత దాన్ని కొద్దిగా ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. ఆ ప్రాసెస్ ఎలా అవుతుందో మీరే కొద్దిగా గమనించండి. సో, ఎవరైనా నేర్చుకొని చేయాలి అనుకుంటే నా వీడియో మీకు హెల్ప్ అయితే నేను చేసినందుకు కొద్దిగా అన్నా నాకు ఒక సంతృప్తి అనేది ఉంటుంది. మీరు కామెంట్ చేయండి ఎలా ఉంది ఈ ప్రాసెస్ అనేది. ఏదన్నా కొద్దిగా మిస్టేక్‌లు ఏమన్నా నేను చెప్పింటే, మాట్లాడింటే దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. ఏమన్నా కామెంట్లు అయితే ఏమన్నా మీరు నాకేదైనా సజెస్ట్ చేయగలిగితే చెప్పండి. దాన్ని నేను నెక్స్ట్ టైమ్ ఆ ఫీడ్‌బ్యాక్‌ని తీసుకొని నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను.
ఈ విధంగా నేతి హల్వా అనేది మనకు పూర్తిగా అయింది. చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ మధ్యలో వీళ్ళు కొద్ది కొద్దిగా వేశారు కాబట్టి గ్యాప్స్ వచ్చేస్తాయి. ఆ గ్యాప్స్ అన్నీ ఫిల్ అవ్వడానికి వీళ్ళు దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటారు. చూడండి ఎంత మనం వాళ్ళు అప్పుడే నెయ్యి తీసేసినారు. కాకపోయినా కూడా మళ్ళీ చూడండి నెయ్యి అనేది అక్కడ పైన వస్తూ ఉంది చూడండి. సో అది కూడా వీళ్ళు ఒక గరిటె తీసుకొని ఆ మొత్తం నెయ్యిని తీసేస్తారన్నమాట. కంప్లీట్‌గా తీసేస్తారు. లాస్ట్ వరకు కూడా ఇదే విధంగా కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటారు. ప్రెస్ చేస్తూనే ఉంటారు. ఈ విధంగా దీన్ని కొనసాగిస్తూనే ఉంటారన్నమాట. ఆల్మోస్ట్ అయితే వీళ్ళు ఆ ట్రే నింపడానికైతే ప్రయత్నిస్తున్నారు. మొత్తం ఈ నేతి హల్వా అనేది నేను టోటల్‌గా ఇది సరిపోదేమో అనుకున్నాను. కానీ ప్రెస్ చేసి వీళ్ళు దానికి కరెక్ట్‌గా అది సరిపోయే విధంగా అయితే ఆ ట్రేలో అమర్చేశారన్నమాట. చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా నేను చూశాను. ఒక 1 కిలో డ్రై ఫ్రూట్స్ వరకు దీంట్లో వేసినారన్నమాట వీళ్ళు. కాజు కానీ, బాదం కానీ ఇలాంటివన్నీ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ దీంట్లో మిక్సింగ్ అయినాయన్నమాట. ఇది మామూలుగా ఫంక్షన్స్‌కి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. మ్యారేజెస్‌లో కానీ, ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్‌లో కూడా యూజ్ చేస్తుంటారు. మామూలుగా మనము ఎక్కడైనా వేరే స్వీట్ స్టాల్స్‌లో కూడా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి మనకి. వీళ్ళు ఈ విధంగా అయితే చేశారు ఫ్రెండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.